హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి. ఈరోజు వ్లాగ్లో అయితే అంతా బయట తిరిగే పనే అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నా పనులన్నింటినీ చక్కపెట్టేసుకున్నానండి. అవి ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మేము ఎక్కడికి వెళ్ళింది, ఏమేమి చేసింది కూడా షేర్ చేస్తానండి. అదేవిధంగా ఈరోజు అయితే నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుందండి. దానికోసం అనేసి ఈరోజు నేనైతే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న నైట్ అనమాట. నిన్న నైట్ పునుగులు అనేటివి చేశాను. అదే మీతో షేర్ చేసుకున్నాను కదా. పెసలు, శనగలు, బాదం పప్పు నానబెట్టేశాను. అదనమాట. అది పొంగనాల్లాగా వేశానండి. కాకపోతే ఏంటంటే అది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. ఉడకటానికి చాలా లేట్ అవుతూ ఉంది. కొంచెం వడల్లాగా చేసింటే బాగుండేదేమో. టేస్ట్ అయితే చాలా బాగుండేది. నేనేం చేశానంటే ఇంకా లేట్ అవుతుందనేసి నైటు దోశల్లాగా చేసేసానండి. ఇంకా మేమైతే దోశలాగా చేసుకొని తినేసి అయితే పడుకునేసాము. ఇది ఇంకా మరుసటి రోజుది అనమాట. అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది. ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసానండి. మొత్తం ఉదయాన్నే ఇంకా చెత్తలంతా తోసేసి బయట ఇంట్లో తోసేసి ఇంకా ఇంట్లో నుంచి తుడుచుకుంటా బయట అయితే తుడిచేసానమాట. ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లోకి వచ్చి వంట అయితే చేశానండి. ఈరోజు రాజ్మా కర్రీ అయితే చేశాను. ఇంకా పాప బాబు మాత్రమే స్కూల్కి వెళ్ళారు. మా ఆయన అయితే లీవ్ పెట్టేశారనమాట. ఇంకా ఏదో చిన్న పని ఉందనేసి బయట అయితే వెళ్తూ ఉన్నామండి. ఒక వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను మీతో మాట్లాడతాను ఏం జరిగింది, మేము బయట వెళ్ళిన తర్వాత ఇవన్నీ అనమాట మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. పని అయిపోయింది. పని అంతా అయిపోయినట్టేనా? హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, అప్పుడే స్టార్ట్ చేశారు బయట. టమాటాలంట, కూరగాయలంట అన్నీ. సరేలేండి, వాళ్ళ గోల వాళ్ళది, మన గోల మంది. మార్నింగ్ అండి వంట చేశాను, లేచాను. ఇంకా మీతో షేర్ చేసుకున్నాను కదా నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది. ఇంకా మా పిల్లలైతే మా బాబా కాలేజీకి వెళ్ళింది, స్కూల్కి. తన కాలేజీ అంటే స్కూల్లోనే లేండి. మా పాప వల్ల ఈరోజు అయితే చాలా కోపం అయితే వచ్చేసింది నాకైతే. ఎందుకు అంటారేమో, మా బాబు మా పాపని ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్తాను అన్నారు మా ఆయన అయితే. ఎందుకంటే మా ఆయన లీవ్ పెట్టారు ఈరోజు. ఇంకా 2 సార్లు ఎందుకు లేనేసి చేసేయి ఇద్దరిని తీసుకెళ్ళి వదిలేసి వస్తానన్నారు. ఒక్క 2 మినిట్స్ ఆగలేకపోయిందండి మా పాప అయితే. మా బాబు కోసం ఒక 2 మినిట్స్ ఆగలేకపోయింది. వెళ్ళింది. మళ్ళీ దానివల్ల మా ఆయన 2 టైమ్స్ తిరగాల్సి వచ్చిందనమాట. ఈరోజైతే రాజ్మా కర్రీ చేశాను. కొంచెం మా ఆయన సరేలే నిదానంగా తీసుకెళ్తాను బాబుని అని అంటే ఇంకొక 5 విజిల్స్ వచ్చింటే బాగా ఉడికిండేది. కానీ కొంచెం పచ్చిగా ఉంది అనమాట. కొంచెం ఉడకలే. ఒక 5 విజిల్స్ పెట్టింటే ఉడికిండేది బాగా. కూర అయితే మాత్రం చాలా బాగుందండి. రాజ్మా కర్రీ అయితే చేశాను. ఇంకా ఈరోజు 6:30కి పనులు స్టార్ట్ చేశానండి. నైట్ సామాన్ క్లీన్ చేసేసరికి నాకు 12:30, 1 అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఉదయం 6కి లేసాను.
ఇంకా మెడిటేషన్ అది ఇది చేసుకున్నాను అనమాట. చేసేదానికి కూర్చొని నిద్ర వచ్చేస్తుందంట. మళ్ళీ పడుకున్నాను. 6:30కు లేసాను. మళ్ళీ 6:30కు లేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశానమాట. ఈరోజైతే నిన్న నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల లేటుగా లేచాను. ఎప్పుడు సామాన్లు అప్పుడు క్లీన్ చేసుకుంటే ఏ బాధ ఉండదండి. నేనేం చేస్తానంటే మార్నింగ్ నుంచి అలాగే పెట్టేస్తానన్నమాట నైట్ వరకు. ఎందుకు పెడతాననే రీజన్ కూడా చెప్తా మీకు. ఎందుకంటే మాకు షింకులో సన్నగా కారుతాయండి వాటర్ అయితే. దానివల్ల అసలు ఇంట్రెస్ట్ ఉండదు. పెద్ద షింక్ కదా, మెతుకులంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎంతసేపు అస్తమానం నీళ్ళు కొట్టడానికే సరిపోతుంది. దానివల్ల అసలు ఇంట్రెస్టే ఉండదు సామాన్ క్లీన్ చేయాలంటాడా. నాకు అసలు అటువంటి షింక్ అంటే అసహ్యం అసలు. ఇంకా చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి చేసుకుంటున్నాము. ఎందుకంటే అవి క్లీన్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ రోజుకి ఇంకా వంట చేసుకోగలము. అందుకు కాబట్టి నైట్ క్లీన్ చేస్తాను. అదండి విషయం అయితే. ఇంకా ఈరోజైతే నన్ను తీసుకెళ్ళాడు మా ఆయన బయటికి. చాలా పనులు ఉన్నాయి అనేసి పాన్ కార్డు మార్చుకోవాలంట, ఆధార్ కార్డు మార్చుకోవాలంట, అన్ని పేర్లు ఏవేవో అండి, పెట్టాలంట, ఏవేవో చేస్తున్నారు. దానివల్ల ఈరోజు మార్నింగ్ అయితే 9:30కి వెళ్ళాము మేము పనులు స్టార్ట్ చేసుకోవడానికి. అన్ని పనులు అయిపోయాయి. ఇంకా గ్యాస్ ఒకటి ఉండదంట అండి. ఇంకా దానికి కూడా వెళ్తే అది అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఇంకా 12:30, 1 వరకు తిరిగే పనే అయిపోయింది. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ పని మాకు లోన్ కూడా పెట్టేసుకున్నామన్నమాట. హౌస్ లోన్ అండి. ఇల్లు కట్టాలి అనుకుంటున్నాము. ఇక్కడ బాడీకి ఉంటున్నాం కదా, 12,000 అనమాట. అదే మన ఇంట్లో ఉన్నామంటే బాగుంటుంది అనేసి ఇంకా ఆ ఉద్దేశంతో అయితే లోన్ అయితే పెట్టుకుంటున్నాము. సో త్వరలోనే ఇల్లు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇల్లు కట్టాలి అనుకుంటున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. కాకపోతే పోస్ట్పోన్ అయిపోతూ ఉందన్నమాట ఇల్లు కట్టాలి అనేసి. ఇంకా ఈరోజైతే లోన్ పెట్టుకున్నాము. అక్కడ పెట్టేటప్పుడు కొంచెం గోల్డ్ లోను, కొంచెం ఈ లోన్ పెట్టుకోండి సార్, మీకు ఈజీగా ఉంటుంది అనేసి సజెషన్ అయితే ఇచ్చారు మేడం అక్కడైతే. సరే మేడం, గోల్డ్ కూడా ఉంది అనేసి చెప్పారు మా ఆయన అయితే. ఈరోజైతే ఆ ప్రాసెస్ కూడా అయిపోయిందంటే ఇంకా త్వరలోనే ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట. మేము ఎలా కట్టుకుంటాము ఏంటని కూడా మీతో షేర్ చేస్తానండి. అది కూడా మేము ఇల్లు కూడా చెప్పాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఉండి అక్కడ చూసుకోవడం అంటే కష్టమైపోతుంది కాబట్టి ఇంకా దానికి వాళ్ళు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది కూడా మీతో వీడియోలు అయితే షేర్ చేస్తాను. అదండి అసలు ఈరోజు విషయం ఏంటంటే బయట వెళ్ళాము. అసలు ఉదయం నుంచి అసలు ఏమీ తినలేదండి. 9:30కి వెళ్ళాము. కనీసం టిఫిన్ అన్నా తినేసి వెళ్ళింటే బాగుండేది. వెళ్ళి 1కి వచ్చాము. ఏమీ తినలేదు. ఇంకా మా ఆయన పని ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలి అని చెప్పేసి తిప్పుతూనే ఉన్నారనమాట. నన్నైతే మాత్రం బాగా కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా పడిపోయింది ఒకటే అనమాట. ఇంకా అడగలేక ఏం చేయలేక గమ్మునైపోయినా నేనైతే. ఇంకా వచ్చిన తర్వాత చెప్తున్నాను, నీతో పాటు బయటకు వస్తే కంపల్సరిగా నేను తినేసే బయటికి రావాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు మాత్రము అనేసి చెప్తూ ఉన్నాను నేనైతే. మా ఆయన అయితే అలాగే ఉండిపోయారు. మా నాన్న గుర్తొచ్చారు అని చెప్పాను మా ఆయనతో అయితే. మా నాన్న కూడా అంతేనండి. బయటికి వెళ్తే ఏమి తీసియడు అసలు. పస్తులు పోవాలి మళ్ళీ ఇంటికి. ఎట్లయితే వస్తామో అలాగే వెళ్ళాలి. ఏమి తీసియరనమాట. అలా నాకు ఈరోజు గుర్తొచ్చింది నాకు మా నాన్న అనేసి మా ఆయనతో చెప్తే మా ఆయన ఇలా చూస్తూ ఉన్నారు. అదే మనం ఇంట్లో పని ఉండదు, ఈరోజు లేట్ అయిపోయినదంటే పైకి ఎగురుతారట్టే. వాళ్ళకు పని ఉండదు అనేసి మనకేం తీసిపోయినా మనం సైలెంట్గా ఉండాలి. ఇదన్నమాట వరుస అయితే మాత్రం. అంతేనండి, ఏం చేయలేము. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా గ్యాస్ పని ఉండదు, అక్కడ కూడా వెళ్ళేసి వచ్చామంటే పని అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేసేది ఏంటి అనేది చూడండి వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడైతే మా ఆయన
ఇంకా మా తమ్ముడితో పాటి బయటైతే వెళ్ళారండి. ఇంకా రామమ్మ ఇంటికి వెళ్దాం అనేసి తీసుకెళ్ళాడు. నన్ను కూడా రమ్మని చెప్పారు. ఇంకా పాప వచ్చేసిందండి 1కి. ఇంకా ఒకటి ఒంటరిగా ఉంటుంది కదా అనేసి నేనైతే ఇంట్లోనే ఉండిపోయాను. పాప నేను అయితే ఉన్నామన్నమాట. ఇంకా మేము తినేసాము. పాప కూడా తింటూ ఉందన్నమాట. రాజ్మా కర్రీ, రైస్ అయితే పెట్టుకొని తింటూ ఉంది. నేను ఇంకా మా ఆయనతో పాటే తినేసానండి రాజ్మా కర్రీ అయితే. రైస్ పెట్టుకొని ఇంకా ఆకలితో వచ్చేసాం కదా. ఉదయం నుంచి తినలేదు. 9:30కి బయలుదేరాం బయటికైతే. ఇంకా 1 గంటకైతే వచ్చామండి. ఇంకా హడావిడిగా వచ్చి టకటక అన్నం పెట్టేసుకొని నేనైతే తింటూ మా ఆయనతో చెప్తూ ఉన్నాను. మా నాన్న కూడా ఇలాగే చేసేవారని మీతో చెప్పాను కదా. ఇంకా ఇక్కడైతే మా పాప తింటూ ఉంటే నేను ఇంకా దిల్పసంద్ అండి నేను తింటూ ఉన్నాను. ఇది డ్రై ఫ్రూట్స్తో చేశారండి దిల్పసంద్. మా పిల్లలైతే తినలేదు ఇది. వీళ్ళు కొబ్బరి ఇంకా బ్రెడ్ పౌడర్ లాగా వస్తుంది కదండి. ఎండు కొబ్బరి బ్రెడ్ అనేది పౌడర్ లాగా వస్తుంది, లోపల పొడి పొడిగా ఉంటుంది. అదైతే తింటారు. ఇంకా మా ఆయనకైతే తెలియదు పాపం. ఇంకా అదే అనుకున్నారు. కాకపోతే ఇంకా వాళ్ళేమో డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇచ్చారండి. ఇంకా తెలియక ఇంకా మా బాబు అయితే ఒకటి తినేసాడు. ఒక పీస్ ఏమో తినేసాడు అంతే. 3 పీసులు అలాగే ఉన్నాయి. ఇంకా వాళ్ళు తినమంటే తినలేదు. మా పాప అయితే అమ్మ నేను ఇది తినను, నాకు ఇది ఇష్టం లేదు అని చెప్తుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ అని ఇష్టం లేదా నాన్న, మంచివి తినరు మీరు అనేసి చెప్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అంటే. నేను అంటే ఆరోగ్యం కోసమే తింటాను బాగా. నాకు హెల్త్‌కి ఏది మంచిదైతే అదే తింటానండి. అది బాగలేకపోయినా సరే అనమాట. అదే తింటాను నేనైతే మాత్రం. నాకు హెల్త్‌కి బాగుండాలి అలా. ఇంకా ఇదిగోండి ఇంకా అలా నేను మాట్లాడుతూ మా పాపతో అయితే తినేసాను. ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయింది కదా. సాయంత్రం ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా మామూలుగా రొటీన్ లాగే ఇంకా ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంకా చేపలంతా ఎత్తేసి ఇంకా తినేసామండి. ఈరోజైతే ఎవ్వరికి ఆకలి కాలేదంటండి. రాజ్మా కర్రీ కదా, అది డైజెషన్ అవ్వలేదంట. అందుకనేసి మాకొద్దు అన్నారు. అందుకనేసి ఓన్లీ రైస్ మాత్రమే చేశాను. ఇంకా చేసేసి ఇదిగోండి ఆయిల్ కూడా నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనేసి. ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఫస్ట్ అయితే అన్నం అయితే చేసి పక్కన పెట్టేశాను. పెరుగునింది, ఇంకా ఎవరికి ఇష్టమో వాళ్ళు తింటారులే అనేసి నేను చేస్తాను. మరుసటి రోజు ఉంటే పెరుగన్నం తినేయండి అని చెప్పేసి ఇంకా ఇక్కడ నా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే కరివేపాకు మంచిగా క్లీన్ చేసుకొని తుడిచేసి వేయించుకున్నాను. ఒక గుప్పెడు వేయించుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్లు మెంతులు దోరగా వేయించి పక్కన పెట్టేశానండి. పెట్టేసి ఇదిగోండి ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఒక 1 కప్పు వరకు తీసుకున్నానండి. అంటే 1/4 లీటర్ వరకు ఉంటుంది ఈ ఆయిల్ అయితే మాత్రం. ఉసిరికాయలు వచ్చేసి ఇవి ఒక 5 ఉసిరికాయలండి తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా 2 మందార పూలు అయితే తీసుకున్నాను. ఇవి మన చెట్టుకు కాసినవి 2 మందార పూలు ఇందులో యాడ్ చేసేసానండి. ఇది మంచిగా ఉడికిపోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది. మీరు ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ మాత్రము. ఇంకా ఇంతే కదా అని చెప్పేసి స్కిప్ చేయకండి. అది ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ కరివేపాకు మెంతులు మంచిగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకుంటాను అని చెప్పేసి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఈలోపు ఆయిల్ అయితే మనకి మరుగుతూ ఉంది. చూసారు కదా, బాగా ఆయిల్లోకి ఈ ఉసిరికాయ గుజ్జంతా చేరి మనకు ఉసిరికాయలు పిప్పిలాగా పైకి తేలుతూ ఉన్నాయండి. ఇంకొద్దిసేపు ఒక 5 మినిట్స్ పెట్టి మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. పౌడర్ అనమాట, కరివేపాకు మెంతుల పౌడరు మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి ఇందులో అయితే యాడ్ చేశాను. అంటే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనకు
ఈ ఉసిరికాయలు పైకి తేలుతూ ఉంటాయి కదా, అప్పుడు మనకు ఆయిల్ మంచిగా కాగిపోయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్న ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలండి. చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. అందులో ఉండే పోషకాలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయండి ఆయిల్లోకి. మనము ఇది కొంచెం గోరువెచ్చగా ఉండంగా మనం తీసి గ్లాస్లో అయితే మనం చేసి పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మామూలుగా మీరు ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఈ మందార పూలు ఉసిరికాయలు స్టార్టింగ్లోనే వీటిని వడగట్టేసి ఆ తర్వాత ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే అలాగే వదిలేసానండి, నైట్ అంతా అలాగే వదిలేసాను. ఇది చూసారు కదా, అలా వదిలేయడం వల్ల ఏంటంటే అందులోకి మంచిగా అందులో ఉండే పోషకాలన్నీ వచ్చేస్తాయండి. కరివేపాకు మెంతుల్లో ఉండేటివి అవి పోవన్నమాట. అది ఇంకా ఇక్కడ చూసారు కదా, నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి. కొంచెం పిండి ఉందన్నమాట, చూసారు కదా, అదైతే పక్కన పెట్టేశాను. ఆయిల్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను తర్వాత. ఇంకా ఇదిగోండి కంటిన్యూషన్ అయితే చూపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పునుగులు అయితే చేసేసాను. కొద్దిగా ఉంటే వేస్ట్ అవ్వకుండా. ఆయిల్ కూడా కొంచెమే ఉందండి, ఎక్కువ లేదు. ఇంకా రేపటికి మాత్రమే ఉందన్నమాట. ఇంకా మేము బయట వెళ్ళాం కదా, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను మా ఆయనకి ఆయిల్ లేదు ఆయిల్ లేదు అంటే, మా ఆయన ఎప్పుడు డీమార్ట్కి వెళ్దాం అంటూ ఉంటావు అనేసి అని తీసుకెళ్ళలేదండి. ఆ కొద్దిగా ఆయిల్ ఉంది. నేను మనసులో ఏమనుకున్నాను అంటే, ఇంకా ఈయన తీసేయలేదు కదా, ఉంటే చేద్దాము లేకపోతే లేదులే అనేసి నేనైతే సైలెంట్ అయిపోయాను. ఇంకా మనం మాట పెరిగిందంటే గొడవలు అయిపోతాయి కదా, అందుకనేసి సైలెంట్ అయిపోయాను. ఉన్ని దాంతోనే సర్దేసుకుందాంలే అని, ఉంటే చేసుకుందాం లేదంటే పెరిగన్నం తినేస్తారనేసి సైలెంట్ అయిపోయాను. ఇక్కడ చూసారు కదండి, మరుసటి రోజు ఈ ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. అది కొంచెం బాగా చల్లారిన తర్వాత గాజు బౌల్లో తీసి పెట్టుకున్నామంటే మనకు మంచిగా స్టోర్ అయి ఉంటుంది, అస్సలు పాడవదనమాట. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి. ఇంతకుముందు మా పాపకు తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఉంది కదండి, అది తనకి సరిపోతుంది అనేసి నేనైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వైట్ హెయిర్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు ఎవరికైనా వైట్ హెయిర్ ఉంది అనిపిస్తే ఇది తయారు చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇదండి ఇవాళటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ